కథ అంటే అరే ఏదో ఒకటి చెప్పు గురు. ఒక అడవిలో ఒంటరి పక్షి ఎదురు చేసేసి రెండిటిని వేరు చేసేసింది. ఆ పక్షి మళ్ళీ ఒంటరిదైపోయింది. కానీ ఎప్పటికైనా తన జంట పక్షిని కలుస్తాననే నమ్మకంతో ఎదురు చూసేది. కాలం గడిచింది. ఒకరోజు కొన్ని వలస పక్షులతో పాటు తన జంట పక్షి కూడా కనిపించింది. కానీ ఆ పక్షి తన నేస్తాన్ని గుర్తించలేకపోయింది. తను కలిసున్న కొత్త పక్షులే తన వాళ్ళు అనుకుంది. తన కోసమే ఎదురు చూస్తున్న ఈ పక్షికి వేరే దారి లేక పాత నేస్తంతో మళ్ళీ కొత్తగా స్నేహం ప్రారంభించింది. తన స్నేహం తాలూకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తన ప్రయత్నం ఫలిస్తుందా? వలసకాలం ముగిసిపోయేలోపు ఆ పక్షి తనని తాను తెలుసుకోగలదా?
ఏమా లే, సార్ వచ్చారు. ఏమా లే, సార్ వచ్చారు. దేవుడా, అవతల జైలర్ సార్ చెకింగ్కి వచ్చేస్తున్నారు. ఈవిడేమో ఇంకా రాలేదు. వస్తుందా లేక కొంపదీసి అట్నుంచటే పారిపోతుందా? ఏమా లే, సార్ వచ్చారు. పిలుస్తుంది నిన్నే, ఇటు తిరుగు. చెప్తే వినపడడం లేదా? పైకిలే. నాకు చాలా జ్వరంగా ఉంది సార్. రాత్రి మందులు పంపించాను కదా, వేసుకోలేదా? ఏ అమ్మాయి, ఇటు తిరుగు. నిన్నే పిలుస్తుంటే అర్థం కావట్లేదా? ఏం పొగరా? కానిస్టేబుల్ సార్, చెక్ చెక్. అలాగే సార్. ఏంటి మేడం ఇంత లేట్ చేశారు? మాటల తర్వాత ముందు ఇక్కడి నుంచి వెళ్ళాం. సార్, ఇక్కడ ఎవరు అనుమానంగా కనిపించలేదు సార్. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి. ఏయ్, ఈ ఖైదీ పేరేంటి? రాగసుధ సార్. ఏ రాగసుధా, ఏ నిన్నే. టర్న్ దిస్ సైడ్. ఏంటి సార్? ఏమైంది నీకు? చెకింగ్ వస్తే రెస్పాండ్ అవ్వవా? చెప్పాను కదా సార్, ఆరోగ్యం బాగోలేదని. నిలబడే ఓపిక కూడా లేదు సార్. ఈమె ట్రీట్మెంట్ సంగతి చూడండి. అలాగే సార్. వారిని గురు, మీ ఇల్లే ఇంద్రభవనంలో ఉందనుకుంటే ఆఫీస్ అంతఃపురం ఉన్నట్టు ఇంతుందేటి? ఇక్కడ మొత్తం ఎంతమంది పనిచేస్తారేటి? నువ్వు ఇక్కడికి జనాభా లెక్కలు రాయడానికి రాలే, ఆఫీస్కి ఓనర్ గా వచ్చావు. పద లోపలికి. ఆఫీస్ కి దిష్టి బొమ్మకు బదులు ఈ జెండా ఫోటో తగిలించి ఉండాల్సింది. చాలు, నువ్వు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చావని స్టాఫ్ అంతా నీకు వెల్కమ్ చెప్తున్నారు. కమాన్. ఓ
వెల్కమ్ వెల్కమ్. నాకే కదా, నాకు తెలుసు. ఊరికే ఊతునే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అట్టా చేసిన. అను నువ్వు కూడా అల్లరి చేస్తావా? ఎనీవే వెల్కమ్ అను. థ్యాంక్స్ థ్యాంక్స్. దోస పండు కళ్ళు చూడ పెట్టినట్టు భలే ఉండవే. నా ఫ్రెండ్ అనే నీకు ఉద్యోగం వచ్చింది కదూ? నాకు తెలుసులే, లేదంటే నీ దద్ది మొహానికి అంత సీన్ ఎక్కడుంది? మిమ్మల్ని మళ్ళీ ఇలా ఆఫీస్లో చూడడం చాలా సంతోషంగా ఉంది మేడం. ఉంటది ఉంటది, ఎందుకు ఉండదు? టైంకి జీతాలు ఇస్తున్నాం కదా. నువ్వేటి జూలో పులికి ఫుడ్ ఎట్టేటోళ్ళలాగా అట్ట వణుకుతున్నావు? నేనంటే నీకు బాగా భయం అనుకుంటా. అను, స్టాప్ కిడ్డింగ్ దెమ్. అను రెడీయా? అయిపోయింది గురు, పద పద వెళ్దాం. అను ఒక్క నిమిషం. ఆఫీస్లో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. నువ్వు వాళ్ళందరితో చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే నేను మర్యాదగా ఉండనా? అలా అని కాదు. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ అను హెడ్ అంటే వాళ్ళంతా నిన్ను యజమానురాల్లా చూస్తారు. అందుకే నువ్వు వాళ్ళందరితో చాలా హుందాగా ప్రవర్తించాలి, లేదంటే డౌట్ వస్తుంది. మంచిగా మర్యాదగా మాట్లాడమంటే ట్రైయింగ్ చేస్తాను గాని హుందాగా అంటే కట్టమే గురు. అదేంటో నువ్వే చెప్పు, నేను ఫాలోయింగ్ అయిపోతాను. సపోజ్ నిన్ను మగవాళ్ళు ఎవరైనా వచ్చి పలకరించారే అనుకో, వయసులో కాస్త పెద్దవాళ్ళైతే ఫార్మల్గా నమస్కారం చేసో లేక హలో సార్ ఎలా ఉన్నారు అని మాట్లాడాలి. ఒకవేళ నీతో ఈక్వల్ ఏజ్ వాళ్ళనుకో, ఇలా చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ అని మాట్లాడాలి. అదే లేడీస్ ఎవరైనా వచ్చి పలకరిస్తే కాస్త చనువుగా చిన్న హగ్గిచ్చి సమాధానం ఇవ్వాలి. హగ్గేందు గురు, ముగ్గులాగా? ఐ మీన్ చిన్న ఫార్మాలిటీ కౌగిలింత. ఎట్టట్టా కౌగిలింతల్లో రకాలు కూడా ఉంటాయా? ఆ రకమేదో నువ్వే చూపించి కన్ఫ్యూజింగ్ లేకుండా. అరే తొందరగా చూపించు గురు, లేట్ అయిపోతుంది. ఇలా దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెయ్యివ్వగానే ఇత్తే ఇలా షేక్ హ్యాండ్ ఇస్తూ శాకండిత్తు ఇలా ఎలా? ఇది ఓన్లీ ఆడోళ్ళకే కదా? ఎస్, అదే కదా, మనమంటే భార్య భర్తలో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న జరుగుతా ఉంటాయి. వేరే మగాలని అట్ట తాకకూడదు, తప్పు కదా?
హలో సంపత్. హాయ్. హలో 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 కంపు. హాయ్. మయూర్. మహేందర్. పెద్దవాళ్ళు నమస్కారం. నమస్తే అమ్మా. ఓ హాయ్ 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 హాయ్. అంతే కదా. మీరు ఆఫీస్కి రావడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది మ్యామ్. మీరే కాదు, మీ అభిమానం కూడా ఏమీ మారలేదు. గురుడు అన్ని చెప్పేశాడు కదా మరి. అంటే ఎంత నాకు భర్త అయినా ఇట్లాంటి మంచి పద్ధతులు నేర్పించిన గురువు కదా అని నా ఉద్దేశం. అను, నీకు విషయం తెలుసా? నువ్వేమైపోయావనే దిగులుతో సంపత్ 4 రోజులు ఆఫీస్కే రాలేదు. దాంతో డేటా ఎంట్రీ పనులన్నీ ఆగిపోయాయి. ఓ డేటా ఎంట్రీ. ఏడు సంపత్, పనులు కూడా చూసుకోవాలి కదా మరి. అసలు శంకర్ గారైతే నువ్వు ఆఫీస్లో లేక అకౌంట్స్ విషయాల్లో అన్ని కన్ఫ్యూజ్ అయిపోయేవారు. అట్నా? మీరు వచ్చేసారు కదా మేడం, అన్ని వర్క్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. తీసుకోండి మేడం. నా ఒకదాని జల్లోకి ఇన్ని పూలెందుకు, ఒక్కటి చాలు. భలే ఉంది, హైబ్రిడ్ అనుకుంటా. అను, ఎఫ్ఎం అని చూసావా? ఎక్కడా? నువ్వు కారులో పాటలే పెట్టనీలేదు కదా. ఎంతకీ ఏ స్టేషను? అను మేడం జోక్ చేశారు, ఎఫ్ఎం నవ్వాం. ఎఫ్ఎం జోక్ జోక్. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తను ఓవర్ యాక్టివ్ అయిపోయింది. ఓకే, మీరు మీ వర్క్స్ చూసుకోండి. విల్ గ్యాదర్ అప్ సమ్ అదర్ టైం. ఓకే సార్. రా. అను, నువ్వు ఇక్కడే కూర్చొని వర్క్ చేయాలి. నేనా? వండడం వరకు సరే, ఏం పని చేయాలి గురు? ఈ బల్ల మీద చేపలు రుద్దేందుకు కూడా రాదే. జారుడు బండ్లా నా ఈజీగా ఉండదు. జోకు జెండా జోకు. స్మెల్ వచ్చింది. నువ్వు చేయాల్సిన పెద్ద పనేం లేదను. స్టాఫ్ ఎవరైనా ఫైల్స్ తీసుకొచ్చి సిగ్నేచర్ చేయమంటే చేస్తే చాలు. అది నేనో ఆర్యనో చెప్తేనే. అట్నా? గురు, నాకు సంతకం రాదు. ఏలి ముద్ర ఓకేనా? రాక రాక ఆఫీస్కి వచ్చినట్టున్నారు. పాపో నీ పని చూసుకోపో, నేను ఏదోలాగా కాలక్షేపం చేస్తాను. సరే అను, ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నా ఛాంబర్కి రా, లేదంటే జెండేకి చెప్పు. సరే సరేలే పోండి.
అమ్మా నీరజ్, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానమ్మా. ఆఫీస్కా? ఎందుకు నీరజ్? ఇన్ని రోజులు ఆర్య ఇంట్లో లేడు కాబట్టి నువ్వు చూసుకున్నావు. మీ అన్నయ్య వదిన వచ్చేశారు కదా, ఇంక వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు మానసి దగ్గరే ఉండు. అది కాదమ్మా, ఒక కొత్త ప్రాజెక్ట్ డీల్ గురించి మాట్లాడాలి. పైగా ఈ మధ్య ఆఫీస్ బాగా అలవాటైపోయింది కదా, సో ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. సరే నీరజ్, నీ ఇష్టం. ఆ నీరజ్, అమ్మా ఒక్క నిమిషం. కొత్త ప్రాజెక్ట్ అన్నావు కదా, హారతి తీసుకుని వెళ్ళు. తీసుకో.